ఎన్టీఆర్‌తో చేశారు, బాలకృష్ణ గారు చేశారు, పవన్ కళ్యాణ్ చేశారు. ఫైనల్‌గా ఈ హీరోతో నేను చెయ్యాలి అనుకునేది ఎవరైనా ఉన్నారా? ఇప్పుడా? ఆ! ఇప్పుడు ఎవరు లేరండి. ఆల్మోస్ట్ అందరు హీరోలతో చేశా. కాపోతే ఆ మంచి హీరోలతో మళ్ళీ మళ్ళీ చేయాలన్న ఫీలింగ్ ఉంటది. చిరంజీవి గారిది మీది కాంబినేషన్ ఏ సినిమా? 'గాడ్ ఫాదర్'. 'గాడ్ ఫాదర్‌లో'. ఒకటే ఉండేదండి మొన్నటిదాకా. ఆ! చిరంజీవి గారు ఒక్కరితోనే చేయలేకపోయానండి. ఒక సినిమాలో మంచి అవకాశం వచ్చింది గానీ, నేను 'యాత్ర' సినిమా చేస్తూ డేట్స్ కుదరక వదిలేశానండి. ఆ! 'యాత్రలో' రంగారెడ్డి. 'యాత్రలో' ఆ! పెద్ద కొండారెడ్డి క్యారెక్టర్ కదా మీది. పెద్ద క్యారెక్టర్. మమ్ముట్టి గారి పక్కన. మమ్ముట్టి గారు అసలు ఆ! అదొక గొప్ప ఎక్స్‌పీరియన్స్ అండి. 6, 7 సార్లు నేషనల్ అవార్డ్ వచ్చిన ఒక మమ్ముట్టి గారిని చూస్తానా, ఆ! మమ్ముట్టి, మోహన్ లాల్ గారంటే రజనీకాంత్ గారు వీళ్ళందరూ ఆ! లెజెండరీస్ కదండి. అవునండి. ఆయన వచ్చి ఆయనతో 43 రోజులండి ట్రావెల్ అబ్బబ్బబ్బా! ఆ! 'యాత్రలో'. ఆ! నాకు గొప్ప పేరొచ్చింది. ఆ! నా క్యారెక్టర్స్‌ని మార్చిన సినిమా కూడా అదేనండి. 'యాత్ర'. అంటే 'దిల్ రమేష్‌కి' సెంటిమెంట్ ఇవ్వచ్చు, ఆ! సెంటిమెంట్ కూడా బాగా చేస్తారు అని అని ఇండస్ట్రీకి యూజువల్‌గా చెప్పిన సినిమా 'యాత్రేనండి'. ఓకే. 'యాత్ర' తర్వాత నేను చేసే క్యారెక్టర్లు మారినాయి. ఆ! సో, ఆయనతో చేశాను. అది కాకుండా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అందరితో చేసి హ్మ్. ఒక చిరంజీవి గారితోనే కుదరట్లేదు అనుకుంటున్న టైంలో వచ్చింది 'యాత్ర' వల్ల చేయలేకపోయా. ఆ! ఏం సినిమా అండి అది? అది మన సురేందర్ రెడ్డి గారు చేశారు చూడండి సినిమా. నరసింహారెడ్డి. 'సైరా 'సైరా నరసింహారెడ్డి'. నరసింహారెడ్డి. ఆ! దాంట్లో పిలిచి డ్రెస్సు అంతా చేసి ఎందుకంటే నేను అతనొక్కడే చేశాను ఆ! సురేందర్ రెడ్డి 'సురేందర్ గారితో. రెడ్డి' గారు. ఆ! తర్వాత పిలిచి చేసిన తర్వాత డెఫినెట్‌గా ఇప్పుడు కాంబినేషన్ చేయబోతున్నాం అనుకున్నప్పుడు చెప్పిన డేట్లకిను 'యాత్ర' డేట్లకి మ్యాచ్ అవ్వల. ఓకే. సో, వదిలేయాల్సొచ్చింది ఆ! అప్పుడు. తర్వాత 'గాడ్ ఫాదర్' ఆ! చేశానండి. 'గాడ్ ఫాదర్‌లో' చిరంజీవి గారు బ్యాక్ సైడు అవును. ఎమ్మెల్యేస్ ఉంటారు. అవును. నయనతారకి, చిరంజీవి గారికి డివైడ్ అయిపోతారు. అవును. వాళ్ళలో ఒక బ్యాచ్‌లో ఉన్నాను. ఆ! సో, చిరంజీవి గారితో చేయలేదన్న ఇది పోయిందండి నాకు. పోయింది. పెద్ద హీరోలు టాప్ నలుగురితో చేసేసారు. నాగార్జున, వెంకటేష్, చిరంజీవి గారు, బాలకృష్ణ గారితో చేశాను. హ్మ్. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాసు, మహేష్ బాబు, ఇక ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ అందరితో చేశా. కిందకొచ్చేసరికి మళ్ళా శర్వానంద్ బ్యాచ్‌తో కూడా చేశాను. 'ప్రభాస్‌తో ఏ సినిమా అండి? 'మిర్చి' అండి. ఓహ్! 'రాఘవేంద్ర' చేశాను బిగినింగ్‌లో. ఓహ్! 'మిర్చిలో' చాలా పెద్ద ఆ! క్యారెక్టర్ అవునవును. చేశాను. 'మిర్చి'. ఆ! 'మిర్చిలో' పాజిటివ్ క్యారెక్టరు, ప్రభాస్ గారికి సపోర్ట్ చేసే క్యారెక్టరు. ఆ! అద్భుతమైన ఇప్పుడు కూడా 'మిర్చి' మీరు చేశారు కదా అంటారు. అవును. 'మిర్చిలో' చాలా మంచి క్యారెక్టర్ చేశానండి. ఓకే. ఓకే. దాంట్లో నేను యంగ్‌గా ఉన్నప్పుడు ఒక డైలాగ్ చెప్తానండి. ఆ! 20 ఏళ్ల క్రితం 20 ఏళ్ళు ఇప్పుడు కూడా పక్క ఊరు నరుక్కుంటా వస్తున్నారన్నా, ఏంది కత్తి పట్టాలి, కత్తి పట్టకపోతే నరుక్కుంటా పోతారు, శవాలే ఉంటాయన్న ఊర్లో ఆ! అంటే ఆగురా అంటాడు. ఆ! 20 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ 20 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే ఆపి తప్పు చేశారయ్యా, ఆ తప్పు మళ్ళీ చేయొద్దు, బాబు చెప్పినట్టు లోపలికెళ్ళండి, ఇక్కడ అమ్మ కట్టె ఆరేలోపు అక్కడ ఆ ఇంట్లో 10 కట్టెలు కాలాలా, ఆ! ఒక ఎమోషన్ ఉంటుందండి. గుర్తొచ్చింది. ఆ! సో, అలా 'మిర్చిలో' చాలా పాజిటివ్ క్యారెక్టరు. హ్మ్. ప్రభాస్ గారికి సపోర్ట్ చేశారు. అది కూడా అండి. అంటే ఆ! 'యాత్ర' లాంటి క్యారెక్టర్‌లో నాకు రావటానికి 'మిర్చిలో' చేసిన పెర్ఫార్మెన్సు దానివల్ల ఆ! ఇలాంటియొచ్చినియి. ఇప్పుడు 'యాత్ర' తర్వాత ఇప్పుడు సెంటిమెంట్ క్యారెక్టర్ 'దిల్ రమేష్' అంటే అంతకుముందు నరుకుతా, సంపుతా, కత్తి, ఫ్యాక్షనిస్టు వీటితోనే నడిచిందండి కెరీరు. ఇప్పుడు కొంచెం సెటిల్డ్‌గా నిలబడి ఒక సెంటిమెంట్ డైలాగులు చెప్పే క్యారెక్టర్‌లు అవి వస్తున్నాయి. ఇప్పుడు జనరల్‌గా రీసెంట్‌గా నేను చాలా సినిమాల్లో ఫాదర్ క్యారెక్టర్స్ అయి చేస్తున్నాను. ఓకే. యంగ్ ఫాదరు, ఆ! ఒక విలేజ్ ప్రెసిడెంటు. ఆ! అంటే కథని డిఫైన్ చేసే ఒక క్యారెక్టరు ఇప్పుడు ఇవ్వటానికి పెద్ద రేంజ్ డైరెక్టర్లు కాదు గానీ, సెకండ్ లేయర్ సినిమాలు అంటే బడ్జెట్ అవును. ప్రాబ్లమ్ ఉండి అవును. ఒక చిన్న బడ్జెట్ సినిమాల్లో ఇప్పుడొచ్చే యంగ్ డైరెక్టర్స్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. ఓకే. సేమ్ టైమ్ సుకుమార్ లాంటి వాళ్ళు, ఆ! బోయపాటి లాంటి బోయపాటి గారు కంటిన్యూస్‌గా నాకు ఇస్తారు సినిమా ఇస్తున్నారు ఇస్తారు. ఒక బ్రదర్ లాగా. అవును. సో, అవి చేసుకుంటూ ఆ సినిమాల్లో మనం వాళ్ళని అడగలేము. పెద్ద ఫస్ట్ లేయర్ క్యారెక్టర్లు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అవునండి. ఇక్కడ అవును. ప్రూవ్ చేసుకొని ఇక్కడ ఒక యాత్ర లాంటివి పడితే మళ్ళీ హ్మ్. ఆ సినిమాల్లో కూడా ఇంకొక లెవెల్‌కి ఎళ్తానన్న కాన్ఫిడెన్స్ అయితే 100% ఉంది సార్ ఇప్పుడు.